श्रीगुरुभ्यो नमः। ॐ श्री परमात्मने नमः। जय श्री कृष्ण। अथ तृतीयोऽध्यायः कर्मयोगः। अर्जुन उवाच ज्ञायसि चेत् कर्मणस्ते मता बुद्धिर्जनार्दन, तत्किं कर्मणि घोरे मां नियोजयसि केशव। व्यामिश्रेणेव वाक्येन बुद्धिं मोहयसीव मे, तदेकं वद निश्चित्य येन శ్రేయోహమాప్నుయామ్। మూడవ అధ్యాయంలోని 1 ఇంకా 2వ శ్లోకం యొక్క భావాలను పరిశీలించినట్లయితే అర్జునుడు ఈ విధంగా పలికెను: ఓ కృష్ణ, జ్ఞానం అనేది కర్మ కంటే శ్రేష్టమైనదైతే మరి నన్ను ఈ ఘోరమైన యుద్ధం ఎందుకు చేయమంటున్నావు? నీ అస్పష్టమైన ఉపదేశంతో నా బుద్ధి అయోమయంలో పడిపోతుంది. దేని వలన అయితే నాకు అత్యుత్తమ శ్రేయస్సు కలుగుతుందో దయచేసి ఆ ఒక్క మార్గాన్ని నిశ్చయాత్మకంగా ఉపదేశించు. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్టా పురా ప్రోక్తా మయా నఘ, జ్ఞానయోగేన సాంఖ్యానం కర్మయోగేన యోగినాం. మూడవ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా పలికెను: ఓ అర్జున, భగవత్ ప్రాప్తికి ఉన్న 2 మార్గాలను ఇంతకు పూర్వమే నాచే చెప్పబడినవి. ధ్యాన నిష్ఠయందు ఆసక్తి కలవారికి జ్ఞాన మార్గము మరియు పనుల పట్ల ఆసక్తి కలవారికి కర్మ మార్గము కలవు. న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే, న చ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. 4వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే మనుష్యులు కర్మలను ఆచరించకుండా ఉండి కర్మబంధముల నుండి విముక్తి పొందలేరు. అదేవిధంగా కేవలం బాహ్య సన్యాసము ద్వారా జ్ఞానసిద్ధిని పొందలేరు కూడా. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్, కార్యతే హ్యవసః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః. 5వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే ఎవరూ కూడా ఒక్క క్షణం కూడా కర్మను ఆచరించకుండా ఉండలేరు. నిజానికి అన్ని ప్రాణులు తమ తమ ప్రకృతి జనితమైన స్వభావాలచే ప్రేరితమైన కర్మలు చేయవలసి ఉంటుంది. అర్జున, కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్, ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస్స ఉచ్యతే. 6వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే బాహ్యమైన కర్మేంద్రియములను అదుపులో ఉంచిన మనసులో మాత్రం ఇంద్రియ విషయముల పైన మాత్రమే చింతన చేస్తూ ఉండేవారు తమని తామే మోసం చేసుకుంటూ ఉంటారు. అర్జున, అలాంటి వారిని కపటులు అంటారు. యస్సింద్రియాణి మనసా నియమ్య రభతేర్జున, కర్మేంద్రియైః కర్మయోగమసక్తః స వివిష్యతే. 7వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే అర్జున, తమ జ్ఞానేంద్రియములను మనస్సుతో అదుపు చేసి కర్మేంద్రియములతో మమకారము లేకుండా పనిచేసే కర్మయోగులు నిజంగా ఎంతో శ్రేష్ఠులు. అర్జున, నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః, శరీరయాత్రా పిచతే న ప్రసిద్ధ్యేద కర్మణః. 8వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే నీవు వేదములకు అనుగుణంగా విధింపబడ్డ కర్తవ్యమును నిర్వర్తించాలి అర్జున. ఎందుకంటే పనులు చేయడం అనేది క్రియారాహిత్యం కన్నా ఉత్తమమైనది. క్రియాకలాపములను విడిచిపెట్టడం వలన శరీర నిర్వహణ కూడా సాధ్యం కాదు. అర్జున, యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః, తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. 9వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే పనులను ఒక యజ్ఞంలాగా భగవత్ అర్పితంగా చేయాలి, లేదా అవే పనులు మనలను ఈ జగత్తులో కర్మబంధాలతో కట్టిపాడేస్తాయి. కాబట్టి ఓ కుంతిపుత్ర, నీకు నిర్దేశించబడిన విధులను వాటి ఫలితములపై ఆసక్తి లేకుండా ఈశ్వర తృప్తి కోసం మాత్రమే నిర్వర్తించు. అర్జున, సహ యజ్ఞాః ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః, అనేన ప్రసవిష్యధ్వమేషవోస్త్విష్టకామదుక్.
10వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే, సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు మానవజాతిని వాటి విధులతో పాటు సృష్టించి ఈ విధంగా చెప్పారు: ఈ యజ్ఞములను ఆచరించడం ద్వారా వర్ధిల్లండి. మీరు సాధించాలనుకున్న వాటన్నిటినీ అవే మీకు ప్రసాదించి పెడతాయి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.